ఉగ్రదాడిలో మృతి చెందిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చెన్నై వరకు విమానంలో అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కావలికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. చెన్నై ఎయిర్పోర్టుకు మధ్యాహ్నం 3 గంటలకు మధుసూదన్ రావు మృతదేహం తరలిస్తారు. అక్కడి నుంచి రాత్రి 7 గంటలకు కావలికి తీసుకొస్తారు. ఉగ్రవాదుల కాల్పుల్లో కావలికి చెందిన మధుసూదన్ రావు మృతి చెందడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మధుసూదన్ రావు తల్లిదండ్రులు కావలి కుమ్మర వీధిలో నివాసం ఉంటున్నారు. వీరు అరటికాయల వ్యాపారం చేస్తున్నారు. మధుసూదన్ రావు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. 12 ఏళ్ల క్రితమే ఆయన బెంగళూరులో స్థిరపడ్డారు. భార్య కామాక్షి. వీరికి 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరి కుమార్తె ఇంటర్, కుమారుడు 8వ తరగతి చదువుతున్నారు. పర్యాటకులపై ఉగ్రదాడిని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఖండించారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడుల్లో కావలివాసి చనిపోవడం దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. ఇది హేయమైన చర్య అని అన్నారు. మధుసూదన్ రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.